హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ రోల్స్ అండి. ఈ సమ్మర్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసేయండి. ముందుగా 2 బంగాళదుంపలను ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్న ఈ బంగాళదుంపల్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం గరం మసాలా, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి మొత్తం. మిల్క్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ తీసుకోవాలండి. మీకు నచ్చింది ఏ బ్రెడ్ అయినా పర్వాలేదు. తీసుకున్న తర్వాత సైడ్స్ కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత పూర్తిగా వాటర్ అంతా పోయే వరకు నొక్కుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని తీసుకుని బ్రెడ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని రోల్ చేసుకోవాలండి. సైడ్స్ ఏమి కనపడకుండా పూర్తిగా కవర్ చేసుకోవాలి. అన్నీ ఇలా రోల్ చేసి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే టర్న్ చేయకూడదు. కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు తీసేసుకుందాం. అలాగే మిగతాయి కూడా వేయించుకుందాం. రెడీ అయిపోయినాయండి బ్రెడ్ రోల్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవి చేసి పెట్టండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.